అందరికీ నమస్తే. నేను మీ రేవతి దడవాయ్ అండి. వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు మేము కొండాపూర్లో ఉన్న డీమార్ట్కి వెళ్ళామండి. అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. మీకు కూడా ఈ డీమార్ట్ని, దానిలో ఉన్న వస్తువుల్ని అన్నిటినీ కూడా ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. మన ఆడవాళ్ళకి ఇలా షాపింగ్కి వెళ్తే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది కదా. అందుకని ఈ వీడియో మనందరి ఆడవాళ్ళ కోసం అండి. ఇక్కడ ఐటమ్స్ చాలా బాగున్నాయండి. మేము లోపలికి వెళ్ళిన తర్వాత వీటన్నిటిని వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి. 499 రూపాయలకి ప్రెషర్ కుక్కర్ అండి. పీజియన్ వాడిది, చాలా బాగుంది. ఇక్కడ 69 రూపాయలు అంటండి. సాంబ్రాణి కడ్డీ వెలిగించుకొని పెట్టుకునేవి. మన హైదరాబాద్లో దోమలు భలే ఎక్కువ ఉన్నాయండి. ఈ దోమలు కోసము ఇప్పుడు సాంబ్రాణి కడ్డీలు లాంటివి వస్తున్నాయండి. అవి వెలిగించి పెట్టుకోవటానికి ప్రతి రూములో కూడా ఒక్కొక్కటి తీసుకుంటే చాలా బాగుందండి. 69 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. మీరు డీమార్ట్కి వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి. ఇవి కడాయి లాగా ఉన్నాయండి. చాలా మందంగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి కడాయిలు కూడా. 899 నుంచి ఉన్నాయండి. 799 అలా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. క్వాలిటీ చాలా బాగుంది. తర్వాత గ్లాసెస్ ఉన్నాయండి, వాటర్ బాటిల్స్, కప్స్ 29 రూపాయల నుంచి ఉన్నాయండి కప్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు 80% ఏదో డిస్కౌంట్ నడుస్తుంది కొన్నిట్లో. ఇంకా కప్పు సెట్స్ అండి, 6 కప్పులు ఉన్నాయి, 199 రూపాయలు. చాలా బాగున్నాయండి. క్వాలిటీ అది చాలా బాగుంది. నాకైతే ఈ చిన్న చిన్న సీసాలు భలే నచ్చాయండి. ఒక్కొక్క సీసా 29 రూపాయలు. వీటిని పసుపు, కారము, తాలింపు గింజలు ఇట్లాంటివి వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. తర్వాత ఇవి చూసారా, మూతలు కూడా ఉన్నాయి, గాజు బాక్సులు లాంటివి. ఈ వెరైటీసు ఇవి కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి. క్వాలిటీ చాలా బాగుంది. ఈ ప్రెషర్ కుక్కర్లండి 499 రూపాయల నుంచి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉన్నాయండి. 1100, 1200 మిక్సీలు అలా ఉన్నాయండి. మరి ఎంతవరకు వర్క్ చేస్తాయో మనకు తెలియదు డీటెయిల్స్. ఇవి చూసారా, చిన్న చిన్న సీసాలండి, గాజు సీసాలు. వాటర్ తాగే గ్లాసులండి, జ్యూసులు తాగే గ్లాసులు 29 రూపాయలండి. చాలా అందంగా ఉన్నాయి, ముద్దు ముద్దుగా చక్కగా ఉన్నాయండి. క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి చాలా. తాలింపు గింజల సెట్ అండి, చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగుందండి. 6 గిన్నెలు 7 గిన్నెలు వచ్చాయి లోపల. మొత్తం బాగుంది చాలా. 400 రూపీస్ పడిందండి ఆ సెట్ ఒకటి. బాగుంది, చాలా బాగున్నాయండి. చిన్న చిన్న కాపర్ బాటం గిన్నెలు, గంటెలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఇలా కుక్కర్లు, ప్రెషర్ కుక్కర్లు అయితే చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి. మిక్సీలు కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. 1100, 1000 రూపాయలు, 700, 800 రూపీస్లో కూడా ఉన్నాయండి. ఇంకపోతే ప్లాస్టిక్ డబ్బాలు 199 రూపాయలకి 5 డబ్బాలు అట్లా పెట్టారండి, సెట్ లాగా. చాలా బాగున్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద 25 కేజీలు, తర్వాత 50 కేజీలు, 100 కేజీలు బియ్యము, కందిపప్పులు అవి కూడా ఉన్నాయండి. తర్వాత ఫ్రోజన్కి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. ఆయిల్స్, అన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి, తక్కువ రేట్లో ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి, అమూల్ వాళ్ళ ఐస్ క్రీమ్స్. నేను తీసుకుంటానంటే మా అమ్మాయి ఏమో వద్దంది. ఐస్ క్రీమ్ తీసుకోకుండానే వచ్చేసాము. చూసారా కదా, బస్తాలండి ఇట్లా. గోధుమ పిండి బస్తాలు, తర్వాత ఆయిల్స్ క్యాన్స్, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి.
మాకు గుంటూరులో డీమార్ట్ ఉందండి. కాకపోతే ఇన్ని లేవండి, ఇన్ని ఐటమ్స్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నట్లుగా మిగతా చోట్ల ఉండవండి. డీమార్ట్ కానీ, ఐక్యా కానీ, ఏవైనా కానీ చాలా అన్ని వస్తువులు ఎక్కువ ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయండి. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఒకసారి షాపింగ్కి వచ్చామంటే మనకి ఎంత టైం అయినా కానీ తెలియదండి అసలు లేడీస్కి. కాస్త బూస్టప్ అవుతాం మనం కూడా. ఇలా బయటకు వచ్చి మనం ఇలా షాపింగ్ చేసుకొని ఇలా షాపింగ్ మాల్లో తిరుగుతూ ఉంటే, ఎప్పుడు ఇంట్లో ఉండకుండా ఇలా అప్పుడప్పుడు వచ్చి కాసేపు తిరుగుతూ ఉంటే కాస్త సరదాగా ఉంటుంది, మనం కూడా బూస్టప్ అవుతామండి. ఇక్కడ వెజ్ నగెట్స్, చికెన్ నగెట్స్ ఉన్నాయండి. ఇవంటే నాకు చాలా ఇష్టము. అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు నూనెలో వేయించుకోనో లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లోనో పెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా తినొచ్చండి, ఎప్పుడు హెల్దీగానే తింటే బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు ఇలా చికెన్ నగ్గెట్స్ అని, తర్వాత వెజిటేబుల్ నగ్గెట్స్ అని, ఇట్లా ఐస్ క్రీమ్స్ అని, ఇలా అప్పుడప్పుడు మనం కూడా సరదాగా తింటే కొనుక్కొని బయటకు వచ్చి బాగుంటుందండి. ఇలా వచ్చి ఈ లైట్ల మధ్యలో ఇలా కలర్స్గా మనం షాపింగ్ చేసుకొని మనం కాస్త తిరిగి సరదాగా ఇంటికి వెళ్తే మనం కూడా కాస్త హుషారుగా ఉంటామండి. ఆ రోజంతా, ఆ తెల్లారి 2 రోజులు మనకి కొంచెం హుషారుగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా బయటికి రావటం చాలా సరదాగా ఉంటుందండి.